జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ రౌండ్ కు తన ఆధిక్యాన్ని అయితే పెంచుకుంటూ పోతుంది. 4వ రౌండ్ ముగిసేసరికి అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 9,432 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మొదటి రౌండ్ లో 47 ఓట్లు, రెండవ రౌండ్ లో 2,995, మూడవ రౌండ్ లో 2,843, నాలుగో రన్ లో 3,547 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ అయితే లీడ్ లో కనిపిస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా చూసుకున్నట్టు అన్ని సర్వేల ప్రకారం కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కూడా సర్వేలు చెప్పడం జరిగింది. అంటే మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో హోరాహోరీ పోటీ జరిగింది. ఇప్పుడు కౌంటింగ్ జరుగుతున్న సందర్భం, ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు 4వ రౌండ్ పూర్తి అయ్యేసరికి అయితే 9,432 లీడ్ లో ఉన్నాడు. రానున్న ఇంకా 6 రౌండ్లు ఉన్నాయి. ఇప్పుడు 5వ రౌండ్ కూడా లెక్కిస్తున్నారు. మొత్తం 10 రౌండ్లలో ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. మొత్తం 10 రౌండ్లలో కూడా కౌంటింగ్ జరుగుతుంది. ఇంకొక 6 రౌండ్లు అయితే కౌంటింగ్ వచ్చే అవకాశం ఉంది. దాంతో అంటే ప్రతి రౌండ్ కు దాదాపు 500, 1000 లీడ్ లో అయితే కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. దీన్ని బట్టి చూసుకున్నట్టయితే భారీ మెజార్టీ దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని వాళ్ళు షేక్పేటలో కూడా ఎవరైతే బీఆర్ఎస్ కు ఆధిక్యం వస్తుంది అనుకున్నారో అక్కడ కూడా తక్కువ ఓట్లు రావడంతో కూడా బీఆర్ఎస్ పార్టీకి మిగతా యూసుఫ్ కూడా, రహమత్ నగర్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా మాకు కూడా కొంచెం ఓట్ల ఆధిక్యం వస్తామని కూడా చెప్తున్నారు. ఒకవేళ 10 నుంచి 12,000, 15,000 ఓట్ల మెజార్టీ కనుక దాటితే అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ గెలుపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాగినారు. చెప్పండి కూడా, మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతి రౌండ్ లో కూడా ఆధిక్యం కనిపిస్తున్నారు అంటే ఎట్లా? అంటే మీరు అంటే గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ మాకు కంచుకోట షేక్పేటనే కాంగ్రెస్ పార్టీ షేక్ చేసి తొలి రౌండ్ లోనే 1000 పైచిల్ కోట్లతో నవీన్ యాదవ్ ముందంజలో జరిగింది. దీంతోనే ఫలితం యొక్క పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు. అంతిమ ఫలితం వచ్చేసరికి నవీన్ యాదవ్ 20,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలవబోతున్నారని మేము చెప్పగలం. నవీన్ యాదవ్ పట్ల జూబ్లీహిల్స్ ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అభిమానమే నవీన్ యాదవ్ని విజయ శిఖరాలు చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షులు ఆధ్వర్యంలో మరి అహర్నిశలు రోజుల పైగా కష్టపడి ప్రతి బూత్ని ప్రెస్టేజ్గా తీసుకొని పనిచేయడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా నవీన్ యాదవ్ కుటుంబాన్ని అభాస్పయాలయం చూసినా అనేకమంది అగౌరవ విధంగా మాట్లాడినప్పటికీ, రౌడీలు గుండాలని చిత్రీకరించినప్పుడు కానీ జూబ్లీహిల్స్ ప్రజలు దాన్ని పూర్తిగా పక్కన పెట్టి నవీన్ యాదవ్ యువకుడు, విద్యావంతుడు, ఉన్నత లక్షణాలు కలిగిన వాడు అని ప్రజలు నవీన్ యాదవ్కి పట్టం కట్టబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ ఫలితంతో అడ్రస్ లేకుండా పోవడం ఖాయం. కేవలం నవీన్ యాదవ్ని అగౌరవపరచడం ద్వారా ఫలితాన్ని సాధించడం వల్ల వేసిన ఎత్తుగడలు జూబ్లీహిల్స్ ప్రజలు చిత్తు చేసినారు. ఇది ప్రజలు గమనించాలా, రాష్ట్ర నాయకులు, ప్రజాస్వామ్యవాదులు గమనించాలని కూడా నేను చూస్తున్నా. అంతిమ విజయం నవీన్ యాదవ్ పక్కన బహుజన నినాదమే నవీన్ యాదవ్ని విజయ శిఖరాలు చేర్చిందని నేను భావిస్తా ఉన్నా. కాంగ్రెస్ చేస్తున్న పథకాలు మిమ్మల్ని గెలిపించి అనుకుంటున్నా. భవిష్యత్తులో అంటే జూబ్లీహిల్స్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని మీకు ఇంతమంది ఓటేశారు? 100% మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు, మొత్తం కేబినెట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్పష్టంగా పనిచేసినాయి. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి మరి సన్నబియ్యం పథకం బాగా జూబ్లీహిల్స్ ప్రజల్ని ప్రభావితం చేసింది. అదేవిధంగా గతంలో 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మరి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 45,000 పైచిలకు మందికి నూతన రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై నవీన్ యాదవ్ని సపోర్ట్ చేసి నవీన్ యాదవ్ విజయంలో పాల్పంచుకుంటాను. ఖచ్చితంగా అంతిమ ఫలితం వచ్చేసరికి నవీన్ యాదవ్ 20,000 పైగా మెజార్టీతో గెలుస్తాడని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అయితే మిగిలిన 6 రౌండ్ల కౌంటింగ్ అయితే ఉంది. దీంట్లో ముఖ్యంగా ఎర్రగడ్డ, యూసుఫ్ కూడా, రహమత్ నగర్ ఏవైతే ఉన్నాయో వీటిలలో కూడా ఎక్కువగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. వీటిపైన కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. అయితే వీటిలో కూడా ఏమన్నా మెజార్టీ కనుక వస్తే మాత్రం కొంచెం ఆధిక్యం అయితే తగ్గే అవకాశం ఉంది. కాకపోతే మొత్తానికైతే ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ చూపించడం, కాంగ్రెస్ నాయకులు కూడా ఎక్కువగా అక్కడే ప్రచారం చేయడంతో రానున్న కౌంటింగ్ లో అంటే రానున్న రౌండ్లలో కూడా ఎక్కువగా ఇప్పుడు రహమాన్ నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో అయితే ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఎక్కువగా మెజార్టీ సాధించాడు. ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ వస్తుందని కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. అంటే ఇప్పటికైతే చూసుకున్నట్టయితే దాదాపు
ఓట్లతో అయితే కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, యూసఫ్.